హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల సత్యస్ వరల్డ్. ఇవాల్టి వీడియోలో మటన్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాం. ఈజీ ప్రాసెస్, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ కేజీ మటన్కి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ధనియాలు, అల్లం వెల్లుల్లి, మీడియం సైజ్ ఉల్లిపాయ, 3 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, కొంచెం గసగసాలు ఇవన్నీ కలిపి మిక్సీలో వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇంకా రుచికి సరిపడా సాల్ట్, పసుపు, కారం, ఆయిల్, ఉల్లిపాయలు తరిగి పెట్టుకోవాలి. కొంచెం రుచికి సరిపడా కొత్తిమీర. ముందుగా మటన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఒక 2-3 సార్లు అయినా వాష్ చేసుకోవాలి, ఏవైనా డర్ట్ ఉంటే పోతుంది. మటన్, చికెన్, చేపలు కడిగేటప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి క్లీన్ చేసుకోండి, బాగా క్లీన్ అవుతుంది. క్లీన్ చేసిన మటన్ని తీసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్, పసుపు, కారం వేసి మొత్తం ముక్కలకన్నీ బాగా పట్టేలా బాగా కలిపేసి పక్కన పెట్టుకోండి. అది లోపు మ్యారినేట్ అవుతుంది. మటన్ ఎప్పుడు కూడా కుక్కర్లో వండుకుంటే కొంచెం బాగా సాఫ్ట్గా వస్తుందండి. సో మనం ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ వేసి 5 to 6 minutes బాగా ఫ్రై చేయండి. గుర్తుపెట్టుకోండి, పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా మొత్తం వేసి ముక్కలకు బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇంకొక 5 minutes వేయిస్తే సరిపోతుంది. ఇంట్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి రుచికి సరిపడా కొత్తిమీర వేసి కాసేపు ఉడకనివ్వండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేయండి. మీకు లేత మాంసం అయితే 3-4 విజిల్స్ అయితే సరిపోతుందండి. లేదు కొంచెం హార్డ్గా ఉంది అనిపిస్తే ఒక 5-6 విజిల్స్ వరకు ఉంచండి, అప్పుడే మనకి సాఫ్ట్ అవుతుంది. చల్లారాక మీకు క్యాప్ తీసి చూసినప్పుడు మీకు మటన్ ఇంకా ఉడకాలి అనిపిస్తే ఇంకో 2 విజిల్స్ పెట్టుకోవచ్చు. అంతే, టేస్టీ అండ్ ఈజీ ప్రాసెస్తో గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ. వేడివేడి మటన్ని అన్నంలో కలుపుకొని అలా ఒక పీస్తో తింటే ఉంటుందండి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాం. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంజాయ్ ద రెసిపీ.